దేవుడు మనకి మరొక నెల లేక ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం ఇచ్చినందుకు ఒకసారి అందరూ స్తోత్రించగలరా? కొంచెం గట్టిగా చెప్పగలరా? కొంచెం నవ్వుతూ చెప్పగలరా? మంచిది. మన వాక్యంలోకి వెళదాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇంటికాడ బాధలు, రకరకాల సమస్యలు, పోరాటాలు, పరిస్థితులు, ఇబ్బందులు మనకి కలుగుతున్నాయి. అనేక పరిస్థితులు మనకి వస్తున్నాయి. అయినప్పటికీ కూడా అవన్నీ మర్చిపోయి దేవుని సన్నిధిలో కొంచెం మీరు సంతోషంగా దేవుని మాటలు వినాలని ఆశపడుతున్నాను. బయట నుంచి మీకు ఏమైనా సౌండ్లు వచ్చినా వాటిని మీరు మనసు పెట్టండి. ఎందుకంటే బయట నుంచి సౌండ్ల గురించి ఆలోచించాలంటే నేనే ఆలోచించాలి. ఎందుకంటే వాక్యం చెప్పాలి కనుక అది నాకే డిస్టర్బెంట్గా ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితులు మన మనసులో తెచ్చుకోకుండా విన్నా వాక్యం చక్కగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నామమును బట్టి మంచిది. అందరూ కూడా అపోస్తల కార్యం చేయండి. అపోస్తల కార్య గ్రంథము అందరూ చూడాలండి. అపోస్తల కార్య గ్రంథము బైబిల్ ప్రతి ఒక్కరూ తెరవాలి. అపోస్తల కార్యము అందరూ చూడండి. అపోస్తల కార్యం తెరిచి ఉంచండి. నేను గతించినటువంటి వారాల్లో అపోస్తల కార్య గ్రంథం నుంచి ఆదిమ సంఘ చరిత్ర క్లుప్తంగా నేను తెలియజేశాను. అలాగే బెరియా సంఘంలో నుండి గొప్ప అనుభవాల గురించి కూడా తెలుసుకున్నాం మరొక వారంలో. తర్వాత వారంలో యెరూషలేములో ఉన్న సంఘము, అది క్రైస్తవ సంఘం, క్రీస్తు సంఘం యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నాం. తర్వాత అకులా పిస్కులా కదండి, మంచి భక్తి కలిగినటువంటి కుటుంబంగా మనం తెలుసుకున్నాం. ఈ రోజున అపోస్తల కార్య గ్రంథం తెరవండి. పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. అలా చెప్పండి అందరూ. పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. సాధ్యమైతే పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి ఈరోజు అవ్వకపోతే మళ్ళా వారం కూడా కొన్ని విషయాలు చెప్తా. మళ్ళా రేపు వచ్చే వారం కూడా అవ్వకపోతే మళ్ళా వచ్చే వారం కూడా చెప్తా. కొంచెం మీకు పరిశుద్ధాత్మ బాప్తిసముల గురించి మీలో చాలా మందికి అవగాహన ఉండేవాళ్ళు ఉండవచ్చును, నేను కాదని అనట్లేదు. అవగాహన లేని వాళ్ళు కూడా ఇక్కడ కూర్చుని ఉండవచ్చును. అయితే ఆ పరిస్థితిలో ఉన్న సంఘానికి పరిశుద్ధాత్మని గురించి మొట్టమొదటిగా సంఘం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ గూర్చి కానీ పరిశుద్ధాత్మ బాప్తిసముల గురించి మిమ్మల్ని ఎవరినైనా అడిగాననుకోండి, తక్కువని చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మని గురించి మాట్లాడటం విషయంలో కానీ, పరిశుద్ధాత్మని గురించి చెప్పడం విషయంలో కానీ, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముల గురించి మాట్లాడే విషయాల గురించి మీలో ఎవరినైనా అడిగాను అనుకోండి, వెంటనే మీరందరూ చెప్పేదేంటే, మీరే కాదు కానీ ప్రతి క్రైస్తవ సంఘము చెప్పేదేంటో చెప్పమంటారా? దేవుని పిల్లలనా, ఇంకేముందండి, ఎవరు చెప్పినా ఇంకేముందండి ఇలా చెప్తారు. ఆ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసి మేడగదిలో ఉన్న వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు అని తక్కువని చెప్పేస్తారు. మంచిదే ఏమండి. అయితే ఈ పరిశుద్ధాత్మని గురించి కొత్త నిబంధనలో మనకి ఎక్కువగా పరిచయమైనటువంటి అధ్యాయం ఎక్కడ ఉంది అని అంటే అపోస్తల కార్యమే. పుస్తకం ఎక్కడ ఉందంటే అపోస్తల కార్యమే అంటారా? కాదంటారా? సరే అందరూ స్తోత్రం చెప్పండి. నేర్చుకోండి, మాటలు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఏమండి అమ్మ పైన కూర్చోవలసింది అంటే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, పర్లేదా? మంచిది. అయితే
అపోస్తుల కార్యం గురించి అపోస్తుల కార్యం ఒక పుస్తకముల గురించి నేను గత వారాల్లో చెప్పిన మాట ఏంటంటే ఆత్మ కార్యముల యొక్క పుస్తకములు కూడా అంటారు, పరిశుద్ధాత్మ యొక్క కార్యములు కూడా అని కూడా దీన్ని చెప్తారు అని అన్నారు. అందుకే పరిశుద్ధాత్మల గురించి మనము సంఘము ఏమనుకుంటుందంటే కొత్త నిబంధనలోని యేసు ప్రభు కాడి నుంచి లేకపోతే అపోస్తుల యొక్క పరిచర్య కాడి నుంచి పరిశుద్ధాత్మల గురించి సంఘములో సావాసములో లేక విశ్వాసులపై లేక ఆనాడు యెరూషలేములో ప్రార్థన చేస్తున్న గుంపుపై పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడని అనుకుంటుంటారు. అయితే ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మముల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఒకసారి నేను పాత నిబంధన గ్రంథంలోనికి వెళతాను. పాత నిబంధన గ్రంథంలో ఒకసారి కొన్ని వాక్యాలు చూపించేసి మాత్రమే నేను పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము సంఘానికి ఎందుకు కావాలి, పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు ఇందుకు యేసు ప్రభుల వారు మేడగదిలో కనిపెట్టమన్నాడు. అందుకే అపొస్తలుల గారిని ఏమన్నాడు అర్థమవుతుందండి. గనుక ఆ మేడగదిలోనికి పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు అంటే అసలు పరిశుద్ధాత్ముడే లేకపోతే సంఘము లేదు. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? పరిశుద్ధాత్ముడే లేకపోతే ఎవరు లేరు? సంఘమే లేదు. పరిశుద్ధాత్ముడు లేకపోతే పరిచర్యే లేదు. మీరు గుర్తించాలి. అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అంటే, పరిశుద్ధాత్ముడు అంటే మీరు చాలా చిన్నగా ఒక మాటలో చెప్పేసుకుంటే అయ్యేది కాదు. నేను ఇప్పుడు చెప్పేసేది కూడా తెలియదు కాదు. మీకు అర్థమవుతుందా? సందర్భాలను బట్టి కొన్ని పరిస్థితులను బట్టి పరిశుద్ధాత్మల గురించి మనం చెప్పుకునే అవకాశాలు దేవుడు ఇచ్చినప్పుడు మనం చెప్పుకుంటూ పోదాం. కానీ ఇప్పుడు కొంత ఇచ్చాడు కనుక అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము కొత్త నిబంధనలో కురిపించబడతాది, అభిషేకించబడతాది. ఆ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసాన్ని పొందుతారు అనే విషయాలు పాత నిబంధనలోనే ఈ యొక్క పెంటెకోస్తు దినమున ఆది అపోస్తులపై, ఆ మేడగదిలో ఉన్న వారిపై, అది అయిన తర్వాత మరి కొన్ని చోట్ల పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని గుంపుల మీద కుమ్మరించబడి నేటి వరకు 2022వ సంవత్సరం వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సంఘాలను దర్శించుకుంటూ, అంటే క్రైస్తవ సంఘాలను అభిషేకించుకుంటూ ఈ రోజు వరకు నడిపించుకుంటూ వస్తున్నట్టే ప్రత్యేకమైన బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడికి ఉందండి. దేవునికి స్తోత్రం. నేను తర్వాత చెప్పే విషయంలో పరిశుద్ధాత్మని యొక్క బాధ్యత ఎంత బాధ్యత ఉందో చెప్పమంటారా? తండ్రి అయిన దేవుడికి ఈ లోకంపై ఎంత బాధ్యత ఉందో అలాగే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎంత బాధ్యత ఉందో అలాంటి బాధ్యత పరిశుద్ధాత్మది కూడా ఉంది. ఈనాడు క్రైస్తవ సంఘాలు తెలుసుకోవాలి. మన సంఘమే కాదు, ఆయా సంఘాలలో పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలు ఉన్న సంఘాలు, అనుభవాలు లేని సంఘాలను మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము పరిశుద్ధాత్మల గురించి ప్రతి సంఘం కూడా తెలుసుకుని ఆ సంఘములో సంఘ నాయకుడైనా సంఘ నాయకురాలైనా ఆ సంఘములో స్త్రీ పురుషులైన పరిశుద్ధాత్మను గురించి సంపూర్ణమైన అనుభవం కలిగినప్పుడే అప్పుడే పరలోకమునికి ఆ సంఘం వెళతాది. స్తోత్రం చెప్పండి. సంఘ ఊరికి వెళ్ళిపోతుంది, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం మొదటిగా ఈ రోజున దేవుని పిల్లలు గమనిద్దాం. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అనగా ఆది అపోస్తులపై కుమ్మరించబడిన ఆ అభిషేకాన్ని గురించి మొట్టమొదటిగా దేవుని గ్రంథంలో అనగా పాత నిబంధనలో ఎక్కడ రాయబడిందో తొందరగా చదువుకుంటూ మనం వెళ్దాం. యెషయా గ్రంథాన్ని తెరవండి. 28వ అధ్యాయాన్ని మీ ముందు ఉంచుకోండి. ఉంచుకున్నారా? ఉంచుకున్న మీరు 28వ అధ్యాయము యెషయా గ్రంథము 11, 12 వచనాలు ఒకరు స్పష్టంగా చదవండి. నిజమే
అలిచిన వానికి నెమ్మది కలుగజేయుడి. ఆ నెమ్మది కలుగు చేయడి. ఇదే నెమ్మది, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు అని చెప్పినవాడు నత్తి వారి పెదవుల నత్తి వారి పెదవుల చేతను చేతను అన్య భాషతోను అన్య భాషతోను ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ఈ జనులతో మాట్లాడుతున్నాడు. చాలా ఆగుదాం ఇక్కడ. అంటే ఈ విషయాలన్నీ కూడా నేను ఎవరిలోకి వెళ్ళను కానీ వాక్యాలు మాత్రం చెప్తాను, చూపిస్తాను. అలాగే వేవేలి గ్రంథం కూడా చూడండి. వేవేలి గ్రంథం కూడా చూసి ఆ వేవేలి ప్రవక్త కూడా ప్రవచించిన ఆ ప్రవచన వాక్యాన్ని మనం చదువుకుంటే బాగుంటుంది. రెండో అధ్యాయాన్ని తెరిచిన మీరు జాగ్రత్తగా 28, 29 వచనాలు చదవగలరా? అందరూ ఆలకించండి. తరువాత నేను సర్వజనుల మీద అంటే ఈ మాట ఎప్పుడు పాత నిబంధనలో మాట. తరువాత నేను అంటే ఇప్పుడు కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యములో మీకు అర్థమైపోవాలి. అర్థమవుతుందా? ఆ తర్వాత నేనంటే అపొస్తలుల కార్యములో జరగబోతున్నటి అభిషేకాన్ని గురించి, ఆత్మ నింపుదలను గురించి మాట్లాడుతున్నట్టు మాట. ఆ తర్వాత నేను సర్వజనముల మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కళ్ళు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించేదను. పనివారి మీదను పనికత్తెలు అంటే మీరు పొలంలో పనిచేసుకునే వాళ్ళు కాదు, లేకపోతే ఎక్కడెక్కడ ఏదో పని చేసుకునే వాళ్ళు కాదు. అంటే దేవుని పనిలో ఉన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు, దేవుని సేవకులైనా కావచ్చు, దేవుని సేవకురాలైనా కావచ్చు, విశ్వాసులు మీరు ఎవరైనా కావచ్చు. ఇక్కడ ఈ 2 వచనాల్లో ఈ మాట పాత నిబంధనలో దేవుడు తాను పలకబోయిన మాట. ఆ మాట కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో నెరవేర్చబడినట్లుగా మనము చదువుకుందాం. తర్వాత చెప్తాను. ఈ మాటల గురించి పేతురు గారు ప్రసంగం చేస్తాడు, మీరు గమనించండి. ఇంకా 2 వాక్యాలు చెప్తాను, చదవండి. ఎక్కడంటే యెహెజ్కేలు గ్రంథం తొందరగా. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19, 20 వచనాలు చదవండి. 19, 20 వచనాలు చూడండి. యెహెజ్కేలు గ్రంథము. వారు నా కట్టడలను అనుసరించి గైకొనున్నట్లు మీరు వినాలి. వారు నా కట్టడలంటే అనగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత కట్టబడుతున్న సంఘం ఒకటి చూసారా? వారు దేవుని వాక్య కట్టడల ద్వారా, విధుల ద్వారా కట్టబడినట్లుగా అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి ఏంటి మరలా వచ్చదు, నేను వారి శరీరములో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసము గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతనాత్మను పుట్టించెదను. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ఇంకొక వాక్యం ఇందులోనే 30 అమ్మా. అప్పుడు వారు నాకు జనులయ్యుందురు. ఇంకోటి ఉందా? పోచుకుందా? చదవండి. అప్పుడు వారు నాకు జనులయ్యుందురు. అప్పుడు వారు నాకు జనులయ్యుందురు, నేను వారికి దేవుడనయ్యుందును. అదన్నమాట అండి. తర్వాత 36వ అధ్యాయం కూడా వస్తే అక్కడ కూడా ఒక మాట ఉంది. 36 ఒకసారి ఏం చేస్తారంటే 26వ చదవండి. నూతన హృదయమును 26, 27 కూడా చదవండి. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండి మీలో నుండి తీసివేసి మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందు ఉంచి ఏంటంటే నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించువారు గాను నా విధులను గైకొనువారు గాను అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈ ఆత్మ నింపుదల లేకపోతే ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ఎందుకు కావాలంటే ఆయన వాక్యమును విని ఆయన కట్టడంలో నడవడం కొరకై అభిషేకం కావాలి. మీకు అర్థమైందండి? ఒకసారి
పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ప్రవచనాలు చెప్తారని, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ప్రార్థన చేసే స్వస్థతలు జరుగుతాయని, పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉంటే అద్భుత కార్యాలు జరుగుతాయని, పరిశుద్ధాత్మ దేవుడు మనకుంటే మంచి మంచి కళలు దర్శనాలు వస్తాయని, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే దైవ కార్యాలు చేస్తామని అనే కాదు కానండి. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఆయన వాక్యమును మనం విని ఎలా నడుచుకుంటాం అంటే చాలా పద్ధతిగా నడుచుకుంటాం. ఇప్పుడు చెప్పేది జరా ఆత్మ దేవుని కార్యాలు, దర్శనాలైనా కళలైనా ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. అంతంత మాత్రమే కాకుండా ఇప్పుడు వాక్యం అనేది మనం గైకొనాలి అంటే, వాక్యం అనేది మనం నమ్మి విశ్వసించి ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి అంటే మనకు కావాల్సింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకము. దేవునికి స్తోత్రం. ఇలాగా ఈ పాత నిబంధనలో ప్రవక్తలందరూ, చాలా క్లుప్తంగా చెప్తున్నాను, ప్రవక్తలందరూ కూడా ఏం చేశారో తెలుసంటే, కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు కట్టబోతున్న ఒక సంఘంపై తన అభిషేకాన్ని యేసు ప్రభువు వారి ద్వారా ఏం జరుగుతుంది, కట్టబోతున్న ఒక సంఘంపై అభిషేకము జరుగుతుందని పాత నిబంధన గ్రంథంలో చెప్పబడింది. ఇంకొక మాట అయితే, మరి పాస్టర్ గారండి ఇది మీరు చెప్పింది బాగానే ఉంది కానండి, కొత్త నిబంధనలో అభిషేకాన్ని గురించి, పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని గురించి చెప్పారు కదండి, మరి పాత నిబంధనలో ఈ పరిశుద్ధాత్మ అభిషేకం లేదండి? పాత నిబంధనలో భక్తులైన వారి మీద ఆత్మ నింపుదల లేదండి? పాస్టర్ గారండి, ఈ యొక్క పాత నిబంధనలో భక్తులైన వారికి ఈ యొక్క నింపుదల లేదండి, వారికి అభిషేకం లేదా, ఆత్మ నింపుదల లేదా అంటే, దేవుని బిడ్డలారా, అసలు పాత నిబంధన అంతా కూడా ఆత్మచేతనే దేవుడు రాయించి ఉంచాడని మనకి లేఖనాలు చెప్తాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. గిద్యోనుపై ఏమొచ్చిందండి? ఆత్మ వచ్చింది. సంసోనుపై ఏమొచ్చిందండి? ఆత్మ వచ్చింది. అనగా మోషే ప్రార్థన చేస్తుంటే అనగా ఆత్మ నింపుదల వస్తే పరిగెత్తుకుంటూ ఒక పడుచువాడు వెళ్ళి అన్నాడు, అయ్యా, ఒక 70 మంది అది ఒక డేరాల దగ్గర ఆత్మచేత నింపబడ్డారు అని అంటాడండి. ఇంకా చెప్పుకుంటూ వెళితే ఎజ్కేలు ఆత్మచేత నింపబడ్డాడండి. ఆత్మ నాలో ప్రవేశించగా నీ నలపుత్రుడా నీవు చక్కగా నిలబడము అని అంటాడు. అలా చెప్పాలంటే ప్రవక్తలందరూ కూడా ఆత్మచేత నింపబడిన వారే. గిద్యోను, యెఫ్తా, ఏండి, దెబోరా, ఇంకెవరు, మిరియాము, ఆరోను, ఇంకా చెప్పుకుంటున్న పాత నిబంధనలందరూ కూడా ఏం చేయబడ్డారు? ఆత్మచేత అభిషేకించబడ్డారు. అయితే పాత నిబంధనల్లో దేవుడు కార్యాలు చేయాలనుకున్నప్పుడు ఆ టైములోనే వచ్చి వాళ్ళని అభిషేకించి దైవ కార్యాలు చేసేవాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఒకవేళ దేవుని కార్యం చేయాలనుకున్నాడు అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో దిగి వచ్చి మోషేని అభిషేకించి అక్కడ కార్యం చేసి వెళ్ళిపోయాడు అంతే. ఒకవేళ ఫిలిష్తీయులు విడిపించాలనుకుంటే సంసోను మీద అభిషేకం వచ్చి నింపబడిన తర్వాత, అక్కడ యుద్ధం చేసిన తర్వాత, అక్కడ కార్యం అయిపోయిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసి వెళ్ళిపోయాడు. అలాగే ఉండేదాన్ని. మీకు అర్థమవుతుందా? రైతుల హల్లెలూయా. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘంతో ఆయన నిత్యము నిరంతరం ఉన్నవాడిగా కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందండి? ఎంత ధన్యత ఆలోచించు. ఆయా సందర్భాలలో, ఆయా కార్యాలలో, ఆయా యుద్ధాలలో, ఆయా మహిమ కలిగిన కార్యాలు చేయాలనుకున్నప్పుడు ఏమండి, ఆదాము నుంచి ఆదికాండము నుంచి మలాకీ గ్రంథం వరకు మహాభక్తులైన వాళ్ళ అందరినీ కూడా ఆయా సందర్భాలు వాళ్ళ మీదకి వచ్చి, వాళ్ళ దగ్గరికి వచ్చి, వాళ్ళని ఉజ్జీవపరిచి, ఉద్రేకపరిచి, వాళ్ళ చేత ఆత్మదేవుడు అద్భుత కార్యాలు చేయించుకుంటూ ఉండేవాడు. పాత నిబంధనలో జరిగేటి ప్రాసెస్ అటువంటి జరిగింది. దేవుడికి స్తోత్రం. అర్థమవుతుందండి? అయితే ఇలా చెప్పుకుంటూ వెళితే పాత నిబంధనలు అంతా కూడా పరిశుద్ధాత్మ యొక్క దైవ కార్యాలు మనం చూడగలుగుతాం. అయితే
ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాలు ఉన్నాయి చూసారా, పాత నిబంధనలో కొన్ని ప్రవచనాలు మనం చదువుకున్నాం చూసారా, ఆ ప్రవచనాలు ఏమిటి అని అంటే కట్టబడుతున్న భూమి మీద ఒక సంఘం ఉంది. క్రీస్తు ప్రభుల వారు అనగా ప్రాణం పెట్టి చనిపోయి తన కాచిన రక్తము చేత ఒక సంఘాన్ని కట్టాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. తన సంఘాన్ని తన గాయాలలోంచి కట్టుకోవాలనుకున్నాడు. మీకు అర్థమవుతుందండి? అసలు ఆదాము అవ్వని కూడా కలగజేట గల కారణం మర్మం ఏంటో చెప్పమంటారంటే, ఆదాము ఈ యొక్క శరీరములోంచి ఎవరు తీసుకురావాలనుకున్న ఒక స్త్రీని తీసుకురావాలంటే ఉద్దేశం. అదే నూతన నిబంధనలో యేసు ప్రభుల వారి యొక్క శరీర గాయాలలోంచి ఒక స్త్రీని తీసుకురావాలనుకున్నాడు. అది ఎవరో కాదు, క్రైస్తవ సంఘం. అందుకు దేవునికి స్తోత్రం చెప్పగలరా? అందుకు ఒక్కసారి దేవునికి తప్పట కొట్టండి. ఆ సంఘంలో మనం ఉన్నాం కనుక, ఆ సంఘంలో మనం నడుస్తున్నాం కనుక, ఆయన గాయాల్లోంచి లేక ఆయన శరీరంలోంచి వచ్చినట్టు వారిగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. అదవుతుందండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఏం చేయబడింది అంటే పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ బాప్తిసము ఈ రోజున సంఘము కలిగి ఉండాలి. సంఘం అంటే మన ఒక్క సంఘాన్ని గురించి ఆలోచించకండి, భూమి మీద ఉన్న ప్రతి సంఘముని గురించి కూడా కావాలి. మీకు అర్థమవుతుందండి? దానికి ఇప్పుడు అపోస్తుల కార్యగ్రంథంలోనికి మనం వెళ్ళిపోవడానికి సిద్ధపడదాం. అయితే మీరు అపోస్తుల కార్యం 1వ అధ్యాయాన్ని తెలిస్తే ఒక మాట చదువుదాం. 1వ అధ్యాయాన్ని చూస్తే మీరు మొదటి వచనాన్ని చదవండి. ఓ దేవప్రియులా, యేసుతో ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన ఓకేనండి. ఒక 5 వచనంలోకి వచ్చిందండి. యోహాను నీళ్లతో బాప్తీసమిచ్చును కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసమును పొందుదురు. మరొక మాట 8-9 వచ్చిన ఏమంటున్నాడు? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదా సమరయ దేశమంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఆత్మ చేత నింపబడిన తర్వాత, అభిషేకం చేత నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆ సంఘము లేక అప్పుడు మీరు కూర్చున్న ఈ సంఘము ఏమై ఉండాలంటే ప్రతి ప్రాంతంలో దేవుని కొరకే సాక్షులై ఉండాలి. ఆ సంఘమే కాదు, ఈ సంఘం కూడా, భూమి మీద ఉన్న ప్రతి సంఘం కూడా క్రైస్తవ సంఘము. దేవునికి స్తోత్రం చెప్తుంది. హల్లెలూయా. ఓకే, ఈ విషయాలన్నీ ఎత్తి చూపించారంటే ఏమండి? ఈ విషయాలన్నీ ఎత్తి చూపించారంటే ఇప్పుడు అపోస్తలుల కార్యంలో ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది ఎంత ప్రాముఖ్యమో దేవుడు చెప్తారు. మీకు అర్థమవుతుందా? అయితే ఇప్పుడు యేసు ప్రభువు వారు ఏమని ఇంకా పరలోకానికి వెళ్ళలేదు. తన శిష్యులైన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వెళ్లే ముందు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఊది, మీరు శక్తిని ఉందండి, పరిశుద్ధాత్మను ఉందండి, మేడగదిలోనికి వెళ్ళండి, యెరూషలేములో కనిపెట్టండి అని చెప్తూ ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేడగదిలో వాళ్ళు కనిపెడుతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు మనం 12, 13, 14 వచనాలు చదువుదాం. అప్పుడు వారు మీకు ఒక విషయం, ఇంక యేసు ప్రభువు వారు వెళ్ళలేదు అన్న విషయాలు చెప్పారు కదా, పై వచనాల్లో ఉంటుంది. ఎందుకంటే వాక్యాలను సాధించడానికి ఉండదు కనుక మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు వారు ఒలీవల వనం అనబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. వారి పట్టణంలో ప్రవేశించి తమ బస్సు చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కి అమ్మ సోదరా అక్కడ ఆగే. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. రేపున్న రోజున అపోస్తలుల కార్యం చదివినప్పుడు కొన్ని చోట్ల ప్రార్థనలు జరుగుతాయండి, కొన్ని గుంపులు ప్రార్థనలు జరుగుతాయి, కొన్ని చోట్ల, అన్ని చోట్ల కదా, కొన్ని చోట్ల. ఇక్కడ ఒక మాట చెప్పాడు, ఏమని? వారి పట్టణంలో ప్రవేశించి తాము బస చేయబడిన
మేడగదిలోనికి లేక వాడు బస చేయిస్తున్నట్టు. ఆ మేడగది ఎవరిదో కాదండి, మార్కు అనేటువంటి సువార్త రాశాడు చూసారా, ఆయన పేరు మరొక పేరు ఉన్నది, జాన్ మార్క్. ఆయన పేరు ఏంటండి? జాన్ మార్క్. అంటే అంటే ఆయనకి యోహాను అని కూడా పిలిచారు. వీళ్ళదండి ఈ బిల్డింగ్, వీళ్ళదండి అనగా చోటు ఆ బిల్డింగ్. అంటే వీళ్ళ తల్లి గారు, ఆ కుటుంబం చాలా ప్రార్థనా పరులు. వీళ్ళ యేసు ప్రభుని సిలువేసిన సందర్భంలో ఆ సమాధిని చూడటానికి వెళ్ళిన స్త్రీల్లో ఈవిడ కూడా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ యేసు తల్లి గారి అయిన మరి ఉన్నారు కదా, వారికి ఏమండి దగ్గర కలిగిన వాళ్ళే. ఇంకా చెప్పాలి అనంటే ఈ అపొస్తలుల కార్యంలో పౌలు గారితో సహదాసులుగా పనిచేస్తున్న వాడు బర్నబా. ఎవరండి? బర్నబా కనపడతాడు. కుప్రాలో ఉన్నట్టు బర్నబా అతని యొక్క మేనల్లుడు. అంటే అక్క కొడుకయ్య ఉండొచ్చు, లేకపోతే చెల్లెలి కొడుకైనా కావచ్చు ఈ మార్పు. అంటే వీళ్ళందరూ కూడా యూదులు అనే విషయాన్ని మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ కూడా యూదులైన వారై ఉండి క్రైస్తవులుగా ఆ రోజున మార్చబడినట్టు వారు యేసు ప్రభు కాలంలో. మీకు అర్థమవుతుందండి? నేను డీటెయిల్గా అంతా చెప్తాను. అక్కడక్కడ చెప్తూ వెళ్ళాను అనుకోండి, ఈ మాటలు నీకు రేపు జ్ఞాపకం అనుకోండి. అపోస్తుల కార్యం మీరు చదివినప్పుడల్లా మీకు ఈ విషయాలు అక్కడక్కడ కనపడుతున్నప్పుడు ఓహో ఇదా అని మీకు అర్థం చేసుకోగలుగుతారు. ఓకేనండి. ఈ తర్వాత అక్కడికి ఎక్కి వెళ్ళి అక్కడ ఆ మేడగదిలో ప్రార్థన చేస్తుంది. ఒక మాట చెప్పిన మీకు, పేతురు గారిని చెరసాలలో పెట్టారా? చెప్పరండి అండి. పేతురు గారిని చెరసాలలో పెట్టారా? చెరసాలలో పెడుతున్నప్పుడు సంఘం ఏం చేస్తుంది? ఎక్కడ చేస్తుందంటే ఇక్కడే చేస్తుంది. ఎక్కడ? ఇక్కడ. ఇప్పుడు మనం చదువుకున్న మేడగది ఇక్కడే చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకేనండి. సరే చదవండి ఒకసారి. ఎక్కడ? వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయ కుమారుడు యాకోబు, జలతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోదాను వారు వీరందరూ నాగని. వీరందరూ తర్వాత ఇంకేం చదవమ్మా. వీరితో కూడా అబ్బా, అందరూ స్తోత్రం చెప్పండి. అమ్మా, మీ గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. వీరితో పాటు ఎవరున్నారు? దేవుడు స్తోత్రం కలిగింది కాక. యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళిన మొట్టమొదటి ఎవరో తెలుసా? స్త్రీలు. అలా చెప్పండి. ఒకసారిగా ఉండండి అమ్మా. పరిచర్య ఏమండి? పరిచర్య చెయ్యాలి అంటే యేసు ప్రభు దగ్గర పరిచర్య అంటే ఏదో ఇక్కడ చర్చిలో ఆపన్లు ఇప్పని పరిచర్య కాదు. యేసు ప్రభు దగ్గర మనుషులు తీసుకురావడమే, జనాలు తీసుకురావడమే, అనగా ఆత్మలో ప్రభు దగ్గర నడిపించడం పరిచర్య. ఇక్కడ ఏం జరిగిందంటే వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియను, ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ఏం చేస్తున్నారు? ఎడతెగక. ఒకసారి స్తోత్రం చెప్పండి. పుల్లి పులకరించేస్తుందండి ప్రార్థన అనేది ఎప్పటికి కదా. దేవుని సంగమ్మ, నీకు ఏదో పులకరిస్తుందా ప్రార్థన అనేది ఎప్పటికి? నిర్లక్ష్యంగా ఉందా? దయచేసి నిర్లక్ష్యంగా ఉంటే నేను ఏం చేయలేను. నిర్లక్ష్యంగా ఉండొద్దని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. మీ మంచి కోసమే దేవుడు మాట్లాడతాడు. అసలు దేవుడు ఎలా మాట్లాడతాడంటే పాస్టర్ గారితో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు పాస్టర్ గారు నా గురించి మాట్లాడాడు అనుకుంటే నేను ఏం చేయలేను. నేనే కదా, ఏ పాస్టర్ గారు ఏం చేయలేడు కదా. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏమంటున్నాడో తెలుసా? యేసు తల్లి అయిన మరియ కూడా. ఏమండి, యేసు తల్లి అయిన మరి కూడా ప్రార్థన అవసరం ఉందా? మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నా. యేసు తల్లి గారికి కూడా ప్రార్థన కావాలంటారా? అవసరం అంటారా? యేసు తల్లి యొక్క ప్రార్థన అవసరం అయినప్పుడు ఆవిడే ఎవరు యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంటే ఆవిడే యేసు ప్రభుని అనగా నా మీద నీ ఆత్మను కుమ్మరించు, నా పరిస్థితులన్నీ కూడా మార్చు, నన్ను పరలోకాన్ని నీ దగ్గర చేర్చుకో, నీ ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తుంటే దేవుని పిల్లలరా ఆ మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళి మనము, లేకపోతే మరియమ్మ గారిని ఎదురుగా పెట్టుకుని మరియమ్మ గారి ఫోటో దగ్గర పెట్టుకుని ఇంట్లో పెట్టుకుని పూజించి ప్రార్థన చేయడం అది న్యాయం అంటారంటే అది కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి గమనించండి. నా యొక్క వాక్యం ఏమంటే
ఒక్క కోణంలో వెళ్ళను. నాకు ఇక్కడ ఎంతమంది ఉంటారు? అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా. దేవుని స్తోత్రం కలిగిన దేవుని స్తోత్రం చెప్పండి. అన్ని రకాల ఉంటారు. యవనస్తులు ఉంటారు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఉంటారు, కౌమార్యంలో ఉంటారు, ఈ టైప్లో అందరూ ఉంటారు. అలాగే ఇక్కడ అప్ అండ్ డౌన్ ఉంటారు, డౌన్లో ఉన్నవాళ్ళు ఉంటారు, కింద ఉన్నవాళ్ళు ఉంటారు, పైన ఉన్నవాళ్ళు ఉంటారు, ఏదో రకరకాలుగా ఉన్నవాళ్ళు అన్ని విధాలుగా ఉంటారు. ఏమండి నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, నా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఏమండి నేను దేవుని బిడ్డలారా అర్థం చేసుకునే వాళ్ళ గురించే మాట్లాడితే ఆ అర్థం చేసుకునే వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడమంటారు చెప్పండి. కనుక అన్నీ అప్పుడే వచ్చేస్తాయి. ఎందుకు తెలుసా? దేవుడు అభిషేకించుకున్న సేవకుడు ప్రవక్త కంటే నేను ఒక ప్రవక్తనండి. మా సామేలయ్య గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్లోకి వెళ్ళినా ఒకవేళ కూర్చున్నాను అనుకోండి, ఎవరు పొలమూరు మా సామేలయ్య గారు ఏ మీటింగ్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాం మేము ఇద్దరం, ఎక్కడికైనా మీటింగ్స్ బయటకు వెళ్ళినప్పుడు కూడా ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఆయన ఏమన్నాడు, నా వెనకాల ఒక ప్రవక్త ఉన్నాడంటే అనేవాడండి. ఎవరో కాదండి, ఇదిగోండి నేను ఇలా ఉన్నాడనా, నేను పెద్ద ప్రవక్త అండి. ఈ రోజున పరిచర్య ఇలా ఉందంటే, నాకు ఉందంటే ఆ ప్రవక్తే నాకు ప్రవచించాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఈ ఒక స్థలంలోకి నేను పరిచర్యకి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈయన ప్రవచించిన తర్వాత నేను ఆ స్థలానికి వెళ్ళానండి. ఎన్ని చోట్ల మా చర్చలో చెప్పలేదు, నేను చెప్పలేదు. ఏమన్నా చెప్పారా? గుర్తుంది కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రవక్తని. నన్ను ఏదో చిన్నగా మీరు చూడొచ్చు, మీతో కలిసిపోతున్నానని, మీతో ఉంటున్నానని, మీతో దయచేసి నేను ఉంటానండి, మీతో ఉంటాను. ఉండకపోతే నేను ప్రభు యొక్క సన్నిధిలో మీతో కలిసి జీవించకపోతే నేను మీ సహోదరుడే కాదు. దేవునికి స్తోత్రం. అలాగని నన్ను మీరు అనగా దైవ సేవకుడిగానే చూడాలి. మిమ్మల్ని నేను దేవుని పిల్లలుగానే, అంటే నా సొంత వ్యక్తులుగానే నేను చూసుకుంటూ వెళ్తాను. దేవునికి స్తోత్రం. మన మధ్యన అసలు ఎట్టి భేదాలు ఉండకూడదు. మీరైనా నేనైనా ఒక రోజున ప్రభు దగ్గర ఉన్నా, నేను పైన ఉన్నాను మీరు కింద ఉన్నానని ఇప్పుడు ఆలోచించకండి. కింద ఉన్న మీరు, పైన నేను ఒక రోజున యేసు పాదాల దగ్గరే ఉంటాం. అది నా యొక్క క్యారెక్టర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నాకు ఇవ్వాల్సినట్టుది మీరిస్తే, నాకు ఇచ్చిన బాధ్యత ప్రకారంగా నేను చేసుకుంటూ వెళుతున్న దానికి మీరు గౌరవిస్తే పరలోకంలో మీకు ఉండేది ఉంటుంది. అది పోగొట్టుకోకుండా ఉంటారని, అది పోగొట్టుకోకుండా జాగ్రత్తగా మీకు ఆశీర్వాదాలు ఉంటాయని నేను ఈ విషయాలు ఏంటి దైవ సేవకులు కొద్దిగా గౌరవించండి. నేనే కదా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తూ ఉంటాను. ఇది చెప్తుంటే అందుకే చెప్తాను. దైవ సేవకుడు అంటే అవి జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఏదైనా చెప్తే చేయాలి, మరి తునీకరించకూడదు, అలా చేయకూడదు, మంచిగా ఉండాలి, ఆయన ప్రార్థన చేయించుకోవాలి, వాళ్ళ మార్గంలోకి వెళ్ళాలి. వాళ్ళ జ్ఞానం ఉంటుంది, వాటితో వెళితే బాగోగులు ఉంటాయి, పరిస్థితులు బాగుంటాయి, మీ పిల్లలు బాగుంటారు, లేకపోతే ఇంకొకరు బాగుంటారు, వాళ్ళతో పంపిదే మీ పిల్లలు మంచిగా ఉంటారు. అంతే కదండి. నాకు తెలిసినంత మట్టికి నేను దైవ సేవకుడిగా చెప్తున్నాను, నా విషయంలో చెప్తున్నాను. మీ పిల్లలు ఎప్పుడు మాకు కూడా ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని బిడ్డరా చెడ్డ మార్గంలోకి నడిపించే పరిస్థితి నాకు ఎప్పుడూ లేదు. దేవుని బిడ్డలారా, తర్వాత ఎవరి సావాసాలని చేసి అనగా దేవుని సావాసం, దైవజనుడి సావాసం తగ్గించేసుకుని బయట ఏదైనా చేసుకుంటే వాడు పాడవచ్చు. దానికి యేసయ్య కారణం కాదు, సంఘం కారణం కాదు, పాస్టర్ గారు కూడా కారణం కాదు. అందుకు స్తోత్రం చెప్పండి. వాస్తవం కాదంటారా చెప్పండి ఒకసారి. వాస్తవమైన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా నేనేం చేయాలనుకుంటున్నానంటే ఏ పిల్లలైనా కానీ దైవికంగా పెంచాలనేదే ఏ దైవజనుడు కూడా ఆలోచన ఒక్కడే కాదు. కనుక మనం వెళ్ళిపోతాం. ఇక్కడ ఏముందో తెలుసంటే ఎవరండి? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన. అమ్మా సిస్టర్ గారు ప్రార్థన చేయాలి. అలాగని చెప్పేసి బ్రదర్ ప్రార్థన చేయకూడదా అంటే వాళ్ళు చేయాలి ప్రార్థన. బ్రదర్ సిస్టరేనా ఎవరు ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు సంఘం ఏం చేస్తుందో, ఆ రోజున సంఘం ఏం చేస్తుందండి? మేడగదిలో కనిపెట్టుకుంటుంది. దేవుని పిల్లలారా, ఇందుకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము సంఘం పైకి రావాలి, సంఘం ఇందుకు అభిషేకించబడాలి అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా పరిచర్య జరగాలి అని అంటే పరిశుద్ధాత్మ అభిషేకము ఆ సంఘం నాయకుడిపై ఉండాలి, నాయకురాలపై ఉండాలి. ఆ సంఘములో ప్రతి సహోదరులపై పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము, బాప్తిస్మము ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమంటారు?
అవునంటారు. అవునన్న మీ జీవితంలో దేవుని పిల్లలారా ఒక మాట చెప్పాలి. యేసు ప్రభుల వారు పరిచర్య ప్రారంభించక ముందు బాప్తిసం తీసుకున్నాడని మనందరికీ తెలుసు కదా. ఆయన బాప్తిసం తీసుకోవడానికి యోర్దాను నదిలోకి వెళ్ళాడని మనం అనేక పర్యాయాలు మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఆయన బాప్తిసం తీసుకుని ఆయన ఒట్టికి వస్తుండగా ఏమంటే పరిశుద్ధాత్మ పావురు వలె ఆయన మీదకి దిగినట్లుగా అక్కడ అనేక మంది చూస్తారు. అందరూ స్తోత్రం చెప్పగలరా? అందరూ చెప్పండి. ఒక మాట, ఎవరి మీద పరిశుద్ధాత్మ దిగిందండి? గట్టిగా కొంచెం చెప్పండి. పరిశుద్ధాత్మ ఇప్పుడు అక్కడ బాప్తిసం తీసుకుంటున్నారు కదా, ఆయన ఎవరైనా యేసు ప్రభువు వారు తీసుకుంటున్నారు కదా, ఆయన మీదకి అభిషేకం వచ్చింది. అంటే అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం, అక్కడ నీటి బాప్తిసం తీసుకున్నాడు. పైకి రాగానే ఆయన మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా వచ్చేసింది. అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నీటి బాప్తిసంతో పాటు ఏముండాలి? హలో చెప్పండి, గట్టిగా చెప్పండి. హలో చెప్పండి. పరిశుద్ధాత్మ బాప్తిసం ఉండాలి కదా, ఉండాలి. ఏమంటే పరిశుద్ధాత్మ బాప్తిసము నాకుందని పరిశుద్ధాత్మ దేవుడు నాకున్నాడని నాకు ఎలా అర్థం అవ్వాలి అని సందేహాలు మీకు ఉన్నాయా? మీలో కొంతమందికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కొంతమందికి పరిశుద్ధాత్ముడు లేడని కదా మీకు భయం. ఆ భయాలన్నీ కూడా రానున్న రోజుల్లో మీకు తీరిపోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ దేవుడు నాకు అవకాశం ఇస్తే, నేను ఉంటే, దేవుని స్తోత్రం. అంతే కదా, మీరు దేవుని మీద ఆధారపడాలి కదా. నేను ఉంటేనే కదా మీకు చెప్పేది. కనుక అభిషేకము, పరిశుద్ధాత్మ దేవుడు అనేది వాడు ఎవరి మీదకి వస్తాడు, ఎవరి మీద ఉంటే ఆయన వాళ్ళ మీద ఉన్నాడని ఎలా తీరుస్తుంది అని దాన్ని చూస్తే, దేవుని పిల్లల భాషను మాట్లాడేనా, ఎగిరి గంతులు వేయటమేనా, లేకపోతే కేకలు వేయటమేనా పరిశుద్ధాత్మ? కాదు. అలా కూడా జరుగుద్ది. ఎలా జరుగుద్ది? ఇప్పుడు నేను చెప్పేది సరే, అలాగా జరుగుద్ది. మరి మరి జరుగుతున్నప్పుడు మరి ఉన్నవాళ్ళు అలా చేయట్లేదు కదండి పాస్టర్ గారండి. మరి వాళ్ళలో దేవుని ఆత్మ ఎలా ఉందో అదే చెప్తా, ఉందో లేదో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? అది ఇప్పుడు చెప్పకపోవచ్చు, ఈ రోజు జరగకపోవచ్చు. తర్వాత నెక్స్ట్ మనకి ఎపిసోడ్లో నెక్స్ట్ మెసేజ్లో అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తొందరగా ముగించేస్తాను నేను, ఎందుకంటే ఆ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు సంఘానికి పరిశుద్ధాత్మ కావాలి అని అంటే అక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాం? మనం యేసు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు యేసు ప్రభువు వారు బాప్తిసం తీసుకు ఎక్కడికి వస్తున్నారు? బయటకు వస్తున్నారు. ఆయన మీదకి అభిషేకం రాగానే ఆయన బాప్తిసం, అంటే ఏ బాప్తిసం? ఆత్మ బాప్తిసం పొందగానే పరిశుద్ధాత్మ ఆకారం లాంటి దిగగానే ఏం జరిగిందో తెలుసా? ఆయన ప్రార్థన చేయడానికి అరణ్యానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. హలో చెప్పండి. అరణ్యానికి వెళ్ళి 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేశాడని మనం చదువుకుంటాం కదా. ఓకేనండి. ఆ తర్వాత నుంచి ఏం జరిగిందో తెలుసండి, ఆయన సేవా సువార్త ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, సంఘానికైనా సంఘ నాయకుడికైనా యేసు ప్రభుల వారికైనా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని సువార్త చేయడానికి ఎంతో అవసరం అనే విషయం మనకి గుర్తు చేస్తూ ఉంది. అందుకే ఆయన కూడా మనకి గుర్తు చేయడానికి ఆయన కూడా చేశాడు. ఆయన చేసి ఏం చేశాడు? మనల్ని కూడా చేయమని ఏం చేశాడు? నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిన తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టను, మీ మీదకి లేకపోతే కట్టబడుతున్న సంఘం మీదకి, భూలోకంలో క్రైస్తవ సంఘము భూమి మీద అనగా ప్రపంచం మీద ఉన్నట్టు సంఘాలు కట్టబడుతున్న ప్రతి సంఘం మీదకి అనగా అభిషేకించబోతున్న ఆత్మను పెంటెకోస్తు దినమున లేక యెరూషలేములో కూడుకోబోతున్న మీ మీద నా ఆత్మను, ఆదరణకర్త అయిన ఆత్మను పంపిస్తాను. ఆయన వచ్చి నేనేం బోధించాను, ఏ కార్యాలు చేశాను, ఎలాంటి అద్భుతాలు చేశాను, అలాంటి అద్భుతాలు నా సంఘమా, నా సేవకుడా, నా సంఘమా, దేవుని పిలుపు, నా సంఘమా, నా సేవకుడా, మీ ద్వారా కూడా ఏం చేస్తాను? ఆత్మ దేవుడు ద్వారా
కార్యములు చేయిస్తాను అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను, మీరు దిగులు పడకండి అని ఈ అన్ని విషయాలన్నీ కూడా ఎక్కడ రాస్తారో తెలుసండి? యోహాను సువార్త సత్యదు 16 అధ్యాయంలో 15 అధ్యాయంలో 17 అధ్యాయంలో ఈ విషయాలు ఈ సందర్భాలు అన్నీ అక్కడే ఉంటాయి. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఒక మాట అడగనా మిమ్మల్ని? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా అమ్మా? నేను చెప్పింది ఏదైనా మీకు అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదు కదా? అర్థమైన వాళ్ళు ఏమండి అర్థం చేసుకోండి, అర్థం కానోళ్ళు కూడా అర్థం చేసుకోండి. రేపు దినాల్లో అర్థం కానోళ్ళకి అర్థమవుతుంది. ఆమె చెప్పండి, అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా దేవుని మాటలు విడిచిపెట్టాడు. ఒక రోజున ఒకప్పుడు మరలా ఈ విషయాలన్నీ కూడా మీ మనసులో అన్ని కూడా తెచ్చి మిమ్మల్ని దేవుని కొరకు ఎలా బ్రతకాలో ఆయన తీర్చిదిద్దుతాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున ప్రార్థన చేస్తున్న సోదరి, ఈ రోజున ప్రార్థన చేస్తున్న సోదరుడా, ఈరోజు వాక్యం చదువుతున్న సహోదరుడా, పరిచర్య చేస్తున్న సహోదరి, మందిరంలో కూర్చున్న సహోదరి, ఈ అంత ఎలా జరుగుతుందో తెలుసా? నీ అంతటా జరుగుతుంది అంటున్నావా? ఆత్మదేవుడు చేస్తున్నాడు. మీకు ఇప్పుడు ఏమర్థమైంది? ఒక మాట చెప్పండి. చెప్తానన్నది కానీ కొంచెం క్లూజ్ ఇచ్చాను. ఏమన్నా ఆత్మదేవుడు ఉన్నాడు అలీగా? అల్లెలు చెప్పండి. హల్లెలూయా. ఇంకా సత్యాలు ఇంకా 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 ఎన్నో ఉంటాయి. మీరు నాకు అవకాశం ఇస్తే, దేవుడు చెప్పమని నాకు అవకాశం ఇస్తే దేవుని స్తోత్రం చెప్దాం. ముందుకు వెళ్ళిపోదామా? దయచేసి దేవుని పిల్లలమైన మనము ఇక్కడ ఎడతెక్క ప్రార్థన చేస్తుండగా ఇక్కడ 2వ అధ్యాయంలో ఒక్కసారి కొన్ని వచనాలు చదివేస్తారమ్మా? 2వ అధ్యాయం పుస్తకం 2వ అధ్యాయంలోకి వచ్చేయండి. 2వ అధ్యాయం పుస్తకం మొదటి నుంచి చదవండి. చదివండి. పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాల వంటి నాలికలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. అప్పటి నుంచి మొదలైందండి ఆది సంఘము యొక్క వాక్యం. పిరికివాడైనా అల్పుడైనా ఎందుకు పనికిరైన ఆత్మచేత నింపబడిన పేతురు ఏం చేశాడో తెలుసా? అనగా లేచి ధైర్యముగా యేసు క్రీస్తుని ప్రకటన ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు సంఘానికి ఏం కావాలి? పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. రేపు వచ్చే దినాలు సామాన్యమైన దినాలు అనుకుంటున్నారా? ప్రార్థన చేసుకోవడానికి నేను ఆటంకాలు పరిచే రోజులు వస్తాయి. మందిరానికి వచ్చేటువంటి పరిస్థితులు రాకుండా రోజులు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే ఎక్కడ చూసినా మత మార్పులు అంటున్నారు, రకరకాల పరిస్థితులు తీసుకొస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకం ఎవరి మీద ఉంటుందో వారికి ప్రార్థనాటంకాలు ఉండవు, వాక్యం యొక్క ఆటంకాలు ఉండవు, దేవుని సావాసం యొక్క ఆటంకాలు ఉండవు. అందుకే దేవుడు ఎందుకో ఈ అంచె దినాలలో ఆఖరి దినాలలో దేవుడు నా ద్వారా ఈ పరిచర్యలో లేక వాక్యం సహోదరులకు వాక్యం అందించే మాటలు లేక ప్రభు మాట్లాడే మాటలేంటో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉందామని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తాను దేవుని పిల్లలారా, ఈ యొక్క అపోస్తుల కార్య గ్రంథంలోనే గతించినటువంటి వాక్యాలలో వాళ్ళకి హింసలు కలిగినప్పుడు, వాళ్ళని కొట్టేస్తున్నప్పుడు, చంపేస్తున్నప్పుడు, సంఘాలను హింసిస్తున్నప్పుడు, పిల్లల్ని హింసిస్తున్నప్పుడు, అనగా సంఘం కట్టబడుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ధైర్యముగా దేవుని యొక్క వాక్యమును కట్టి అనగా వేల కొద్ది ప్రజలను ప్రభు దగ్గర నడిపించడానికి గల కారణం ఏంటో తెలుసా? వీళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకమును పొందిన వారిగా ఉన్నారు కనుక వాళ్ళకి ఆటంకాలు లేకుండా ఆనాడు ఆ పరిచర్య అలా కొనసాగించుకుంటూ కొన్ని కోట్ల మంది సంఘాలలో చేర్చబడి క్రైస్తవులుగా మార్చబడారు. అందుకు దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు చేశారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరిలో ఉండి చేశాడు? సంఘములో ఉండి చేశాడు. ఆ సంఘం ఎవరు చెప్పండి? మేమే అనండి ధైర్యంగా. నేను కూడా సంఘం కదా నాతో సహా.
దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈ ఆఖరి దినాల్లో మనం ఏదేదో వాక్యాలు నేర్చుకోవడం కాదు, అసలు నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోలేకపోతున్నాం. మనము ఉండవలసిన విధంలో నేర్చుకోలేకపోతున్నాం. అనగా ఏదేదో నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం, ఏదేదో వినాలనుకుంటున్నాం. వినవలసింది మాత్రం వినుకోకుండా, ఆయన రాకడ కొరకు సిద్ధపడుకోకుండా, మనం సిద్ధపడకుండా, అనేక మంది సిద్ధపరచలేకుండా మనం ఏం చేస్తున్నామంటే కూటాలకు వస్తున్నాం, అనగా ప్రార్థనలకు వెళ్తున్నాం, ఏయో సందర్భాల్లో వెళ్ళిపోతున్నాం. ఇంతవరకే క్రైస్తవ సంఘం అనుకుంటున్నారు. వద్దు దయచేసి ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో నేను చెప్పిన మాట ఏంటో తెలుసు అంటే, వాళ్ళు పెట్టుకొస్తే దినం వచ్చింది, వాళ్ళ మీదకి అభిషేకం వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవునికి వ్యక్తిగతమైన కొన్ని గుణాలు ఉన్నాయి. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఎక్కడంటే నేను అవుట్లైన్గా వెళ్తున్నాను. మీకు ఒక లోతుగా వెళ్ళే సందర్భం వచ్చినప్పుడు వెళ్తాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు ఆది సంఘానికి వచ్చింది. ఇప్పుడు పరిచర్య జరగడం కొరకే పరిశుద్ధాత్ముడు కావాలి. అంటే యేసు ప్రభువులు వారు పరిచర్య చేయడానికి ఆత్మచేత నింపడ్డాడు కదా. తన తర్వాత ఆయన ద్వారా కట్టబడుతున్నట్టు సంఘానికి మరి ఏం కావాలి? పరిశుద్ధాత్మ కావాలంటే పెంటెకొస్తే దినం వచ్చింది. ఆ రోజున ప్రారంభించబడింది కదా సంఘము. ఇప్పుడు కొన్ని కోట్ల సంఘాలు లేకపోతే పరిచర్యలు మనం చూస్తూ ఉన్నాము, విశ్వాసులు చూస్తున్నాము, సహోదరులు చూస్తున్నాం. అయితే దేవుని పిల్లలారా, అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాను కదా, ఈ పరిశుద్ధాత్మ దేవునికి వ్యక్తిగత ఆ యొక్క పరిశుద్ధాత్మని వ్యక్తిత్వాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మని యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవాలి. ఏమండి, మీకు అర్థమైందో లేదో, మీరు ఉన్నారు కదా, మీకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా, కొన్ని గుణాలు ఉంటాయి కదా, కొన్ని మనుషులు కొన్ని గుణాలు ఉంటాయి, కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. పరిశుద్ధాత్ముడు కూడా ఆయన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. జంతువు ఉందా, దానికి వ్యక్తిత్వం ఉండదు. ఏమండి, పక్షులు ఉన్నాయా, వాటికి వ్యక్తిత్వం తెలియదు. వాటికి మనుషుడికి మాత్రమే వ్యత్యాసాలు తెలుస్తాయి. ఏమండి, అయితే పరిశుద్ధాత్మ దేవునికి కొన్ని గుణాలు ఉన్నాయి. వాటి గురించి నేను కొన్ని చెప్తా. అవి చెప్పాను అనుకోండి, రేపు నేను చెప్పే వాటికి ఎంతో సహకారంగా కూడా మీరు తర్వాత దేవుళ్ళు ఎదగడానికి ఎంతో అవకాశం ఉంటుంది. పరిశుద్ధాత్ముని వ్యక్తిత్వమును గూర్చి, లేక రుజువులను గూర్చి, గుణాల గురించి. ఆయనలో ఉన్న వ్యక్తిత్వం ఏంటి తెలుసా? ఆయన జ్ఞానం కలిగి ఉన్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు ఏం కలిగి ఉన్నాడు? జ్ఞానం కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఇంకేం కలిగి ఉన్నాడంటే చిత్తమును కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఇంకేం కలిగి ఉన్నాడు? మనస్సు కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఇంకేం కలిగి ఉన్నాడు? తెలివి కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఇంకేం కలిగి ఉన్నాడు? దుఃఖం కలిగి ఉన్నాడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. నేను చెప్పిన ఈ మాటలు జ్ఞాపనయా? ఇవన్నీ కూడా మీలో ఉన్నట్టు అనిపిస్తున్నాయా? మీలో ఉన్నాయా? మీలో ఉన్నట్టు అనిపిస్తున్నాయి ఏంటి? చెప్పలేంటండి. బైబిల్ అంటే యేసు ప్రభు అంటే ఏంటనుకున్నారంటే, మనం తెలుసుకోవాల్సి నీకేం తెలుసుకోరా కొడుతుంది. మనలో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఈ గుణలక్షణాలు లేవా? దుఃఖపడినోడు లేరా? తెలివి కలిగినోడు లేరా? జ్ఞానం కలిగినోడు లేరా? ఒక చిత్తం అనేది మనకు ఉంటుంది కదా, అది లేదా? ఏమండి, ప్రేమ లేదా? ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్నంటి కొన్ని గుణ లక్షణాలు. అందరూ స్తోత్రం చెప్పండి. ఈ గుణ లక్షణాల గురించి నేను ఒకసారి మీ ముందు ఉంచుతాను. ఎందుకంటే
ఈ గుణ లక్షణాలు పరిశుద్ధాత్ముడిలో ఉన్నాయి కనుక అదే పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగొస్తే, అర్థమైందా మీకు? ఏ గుణ లక్షణాలు పరిశుద్ధాత్మలో ఉన్నాయో ఆ పరిశుద్ధాత్మ అభిషేకము మన మీదకి, ఆ బాప్తిస్మం మన మీదకి వస్తే, మనలోనికి పరిశుద్ధాత్ముడు వస్తే, అలాంటి గుణ లక్షణాలు మనకు అవసరం అంటారా కాదంటారా? పరిశుద్ధాత్ముడు వస్తేనే మనకు ఆ గుణ లక్షణాలు కనపడతాయి. మీకు అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం చెప్పండి. దాన్ని బట్టే దేవుని పిల్లలారా మీరు పరిశుద్ధాత్మను పొందారా లేదా అనే విషయాలు మనకి మీకు అర్థమైపోతాయి. దయచేసి కొరింథీయులకు రాసినటి తొందరగా స్పీడ్గా చదివేసుకుందాం. మొదటి పత్రిక 2వ అధ్యాయము ఈ 2వ అధ్యాయము 9వ వచనము నుంచి 11వ వచనం వరకు చూడండి. ఇందులో గూర్చి దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచెను అవి కంటికి కనబడలేదు, చెవులకి వినబడలేదు, మంచి హృదయమునకు గోచారము కాలేదని రాయబడి ఉన్నది. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. మన ప్రార్థనలో చాలా కంటికి కనిపించలేదు, చెవులకి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదని మనం ఎన్నిసార్లు ప్రార్థన చేయలేదండి? చేసామా లేదా? చేశారు కదా. ఓకే, మరి ఎందుకు చేశారు ప్రార్థన? దేని కొరకు ప్రార్థన చేసేది అంటే ఇక్కడ రాసిన వాక్యం మనం చదివితే ఇలాగంటే, ఇందులో కూర్చి దేవుడు తన ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచును అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు అని రాయబడి మనిషి హృదయములకు గోచారము కాలేదు అని రాయబడి ఉన్నది అని 10వ వచనం అంటాడు. మనకైతే దేవుడు వాటిని చూడండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు. ఒక మనిషిని సంగతులు అతని లోనున్నటి మనిషి ఆత్మకే గాని మనిషిలలో మరి ఎవరికి తెలియను. అలాగునే దేవుని సంగతులు కూడా దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఏమంటే ఒక మాట, ఇప్పుడు నేను చెప్పే వాక్యం మీకు అర్థం అవ్వాలి అంటే ఏం కావాలంటున్నారు ఇక్కడ? మీరేమంటారు? పరిశుద్ధాత్మ ఉండాలంటున్నారు. ఒకవేళ మీరు ఎవరికైనా చెప్పాలి అనుకోండి, ఆ మాట మీ నోట్లోంచి రావాలంటే మీలో ఏముండాలి? ఓకే, అర్థమైందా? అబ్బో ఈవిడంటే చాలా తెలివైన ఆవిడ, అబ్బో ఆయన చాలా తెలివితేటలు కలిగిన కుర్రోడండి అర్థమైందా అని అన్నారంటే ఆ అమ్మాయి గురించి కానీ ఆ అబ్బాయి గురించి కానీ అన్నారు అనుకోండి, మనం ఏమర్థం చేసుకోవాలి? ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను? విశ్వాసుల వరకు మాట్లాడుతున్నాను, చర్చల వరకు మాట్లాడుతున్నాను. అదే వీళ్ళలో ఏముంది అనమాట? జ్ఞానం ఉన్నది. దేవుని స్తోత్రం. అదే జ్ఞానం ఉన్నది. ఈ జ్ఞానం ఎలా లభిస్తుంది? అక్కడే రాశాడు, ఆత్మ వలన మాత్రమే బయలుపరచబడుతుంది. అబ్బో ఇంత తెలివితేటలుగా మాట్లాడుతున్నాడు ఏంటంటే, మనకు తెలియని విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయండి? తెలియని విషయాలు ఏమో ఎలా మాట్లాడుతుందండి? అమ్మో నేను కాక మొన్నే కదా ఏంటంటే మన ముందు పెరిగిన పిల్లండి ఈ పిల్ల. ఇలాంటి వాక్యాల, ఇలాంటి మాటలు, ఇలాంటి ప్రార్థన, మన ముందు పెరిగినోడే కదండి ఈ అబ్బాయి. ఇలాంటి వాక్యాల మనకు చెప్తున్నాడా? మనం ఎప్పుడో వచ్చాం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ వలన అక్కడ రాశాడు. మీరు మళ్ళీ కావాల్సి చదువుకోండి, మళ్ళీ రిపీట్ చేస్తే టైం అవుతుందేమో అని చూస్తున్నాను. కావాలితే చూడండి, ఆత్మ వలన మాత్రం ఇవన్నీ కూడా వస్తాయి. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క గుణములో, లక్షణాలలో ఆయనకి ఏముందంట? జ్ఞానం ఉన్నది. మీకు అర్థమైందండి? అంటే ఆ జ్ఞానము కలిగిన పరిశుద్ధాత్ముడు నీ మీద ఉంటే నువ్వు ఎలా ఉంటావు? బా వండరండి, వండరండి కదా. ఓకేనండి, ఒకసారి చదివేస్తున్నాను, నేను చదువుతున్నాను, మీరు వినండి. 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఏం బయలుపరుస్తున్నాడు తన ఆత్మ వలన? అమ్మో తెలియని విషయాలు, కంటికి కనపడని విషయాలు. అదే మీకు అన్నాను 3 సార్లు ప్రార్థన చేశాను. ఏంటి విషయాలు?
మనకి అర్థం కావాలంటే చెప్తే అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుంది? మీకు అర్థమవుతుందా? మీకు జాగ్రత్త వినాలి. మనకైతే దేవుడి వీటిని తన ఆత్మ వలన బయలుపరుచుకున్నాడు. ఒక మాట మీకు చెప్పాలి, ఒక్క మాట చెప్పాలి, ఒక రహస్యం చెప్పాలి. ఇక్కడ ఒక మాట ఉంది, 9వ వచనం లాస్ట్లో ఏముందో తెలుసు, అని వ్రాయబడి ఉన్నది. ఒకసారి చూడండి, అని రాయబడి ఉన్నది. ఇక్కడ రాయబడి ఉన్నది. ఏం రాయబడి ఉన్నది? దేవుడు తను ప్రేమించిన వారికి ఏమి సిద్ధపరచును, కంటికి కనపడనివి, చెవులకి కనపడనివి, హృదయానికి అగోచరము కానివి అని రాయబడి ఉందంట. ఎక్కడ రాయబడింది? మళ్ళీ వెనక్కి వెళ్ళవలసి వస్తుంది. నేను ఎక్కడ రాయబడింది? పాత నిబంధనలో రాయబడింది. చూడండి, ఆ పాత నిబంధనలో భక్తులు కట్టండి తెలియని సంగతులన్నీ కూడా కొత్త నిబంధనలో సంఘ విశ్వాసులైన వారికి రహస్యాలు ఏంటి, గొప్ప గొప్ప సంగతులు, మర్మాలు తన సంఘానికి ఆత్మ ద్వారా, ఆత్మ చేత బాప్తిస్మము ద్వారా, ఆత్మ బాప్తిస్మం ద్వారా వాడికి కంటికి కనబడనివి, చెవులకి కనబడనివి ఏంటో తెలుసా, హృదయానికి గోచరము కాని సంగతులను, గతించిన కాలములో ఉన్న వారికి తెలియని సంగతులను కూడా కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘము అనబడిన క్రైస్తవ ప్రజలకు పరిశుద్ధాత్మ అనబడిన అభిషేకము చేత వారికి ఏంటంటే ఆత్మదేవుడు జ్ఞానము చేత వాడికి ఆ మర్మాలని బయలుపరుస్తున్నాడు అని ఇక్కడ రాశాడు. దేవునికి స్తోత్రం. ఓకేనా? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా మర్మాలు చెప్తున్నాడు అండి. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? ఒకసారి అందరూ స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్పండి. యేసు ప్రభు వారు చిన్నప్పుడు తప్పిపోయాడు కదా, కానీ యేసు ప్రభు వారు చిన్నప్పుడు తప్పిపోయాడా, ఆగిపోయాడా? చెప్పండి, గట్టిగా చెప్పండి. తప్పిపోయాడు అందరూ అంటున్నారు, తప్పువాలా? ఆగిపోయాడు ఆయన, ఆగిపోయి శాస్త్రులు అనగా పరిచయం గడ్డాలు, పెద్ద పెద్ద గడ్డాలు వేసుకుని వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద శాస్త్రులు వాళ్ళతో మాట్లాడుతుంటే ఆయన మాట్లాడుతున్న కనపరిచిన జ్ఞానమును చూసి ఏమైపోయారటండి, అవాక్క అయిపోయారట. దేవుని స్తోత్రం. ఎందుకని? ఆయన మీదకి ఏమొచ్చింది? ఆయన మీద ఏముంది? పరిశుద్ధాత్మ. ఆయన ఏమైనాడు? పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మునికి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు కావాలి? పాత అభిషేకం కావాలి అంటే అనగా పెంతికొస్తేనే పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. పరిశుద్ధాత్మ ఈ రోజు కూడా సంఘాలు చాలా మంది కూడా భాషలు మాట్లాడుతున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు, నాలాగనే ఎన్నో సంగతులు మర్మాలు బయలుపరుస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అంటే దేవుడు కొంతమందికేనా అంటే అందరికీ అనుగ్రహించబడుతుంది. నువ్వు దాని కొరకే ఏం చేయాలి అనగా వెయిట్ చేయాలి. దాని కొరకు ఏం చేయాలి? నువ్వు కోరుకోవాలి, ప్రార్థన చేయాలి, కావాలని నువ్వు వినాలి. వాక్యం విన్నప్పుడు, వాక్యం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు నీ మీద ఈ విషయాలన్నింటినీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ అంటున్నాడు 11వ వచనంలో, ఒక మనిషి సంగతులను ఆత్మలో ఉన్నట్టు ఆత్మకే గాని. ఏమంటే మీలో సంగతి మీకే తెలుస్తుందా, పక్క వాళ్ళకి తెలుస్తుందా? చెప్పండి. మీకే తెలుస్తుందా, పక్క వాళ్ళకి ఎవరైనా తెలుస్తుంది అంటే మీకే తెలుస్తుంది. తెలియదు కదా. ఒకవేళ తెలవాలి, తెలిసింది అనుకోండి, అంటే ఆ వ్యక్తి ఏమై ఉన్నాడు అనమాట, దేవుని ఆత్మ చేత, దేవుని అనగా జ్ఞానము చేత నింపబడ్డాడనే కదా అర్థము. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుంది. దేని చేత అతను నింపబడ్డాడు? దేవుని యొక్క జ్ఞానము చేత, అది దేవుని యొక్క అభిషేకము చేత. అదే చెప్తాడు ఇక్కడ. ఒక మనుషుని యొక్క సంగతులు అతనిలో ఉన్న మనిషికే గాని, మనిషికే గాని మనిషిలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి నీ తెలియదు. ఇక్కడ ఈ సంగతులు నీకే తెలుసు కనుక ఆత్మ సంగతులను, గొప్ప సంగతులను, మర్మాలను చెప్పాలి అనుకుంటే ఎవరికి తెలిస్తే నీకు తెలియదు. కానీ అంటే ఆత్మ సంగతులు కనుక ఆ ఆత్మ ఏం చేయాలి? నీ మీదకి రావాలి. ఆత్మ సంగతులను ఏం చేయాలి తెలుసా అనగా బయలుపరిచి నీతో చెప్పాలి అంటే ఆ పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి. ఎవరికి స్తోత్రం. ఓకే, ముందుకు వెళ్ళిపోతున్నాను. అంటే పరిశుద్ధాత్ముడికి ఏముందండి? జ్ఞానం ఉన్నది. ఇంకొక మాట, కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, 12వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఏంటది? అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కటే
తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగ చేయించున్నాడు. ఎవరు కార్యసిద్ధి కలగ చేస్తున్నాడు? ఎవరు పంచి ఇచ్చుతున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. మీరు తర్వాత చదువుకోండి. 12వ అధ్యాయము నుంచి 4వ వచనంలో నుంచి ఏమన్నాడు తెలుసా? కృపావరములు నానా విధములుగా ఉన్నవి. ఒకరికేమో అలా భాషలో మాట్లాడేవారు, ఒకరికేమో స్వస్థపరిచేవారు, ఒకరికేమో విశ్వాసవరం, ఇలాగ చాలా సంగతులు చెప్పుకుంటూ వచ్చి పక్కన. అయినను వీటి అన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్త ప్రకారంగా. అందరూ స్తోత్రం చెప్పండి. చిత్తం. మనకు కూడా కొన్ని చిత్తాలు ఉంటాయి, మనం చేసే వాటికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి కదండి. ఆలోచించాలి. అయితే ఆయనలో కొన్ని విత్తత్వాలు చూస్తున్నాం. ఆయనలో ఉన్న విత్తత్వాలు మనలో ఉన్నాయనుకోండి, నిజంగా మనల్ని ఏమంటారో తెలుసా? ఆనాడు అంత్యలో ఉన్నట్టు సంఘాన్ని ఏమన్నారంటే క్రైస్తవులు అని పిలిచారంట. దేవునికి స్తోత్రం. ఏమని పిలిచారు? క్రైస్తవులు అని పిలిచారు. అంటే క్రైస్తవులు అంటే చిన్న క్రీస్తులు. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందండి? చిన్న క్రీస్తులు మనందరం కూడా. దేవుని స్తోత్రం. గనుక దేవుని బిడ్డలారా చూడండి, అభిషేకము ఇక్కడ ప్రతిదీ కూడా ఏంటంటే ప్రత్యేకంగా పంచి ఇచ్చుకున్న కార్యసిద్ధి కలగా చేస్తున్నట్లుగా చూస్తున్నాం. చిత్తం అనేది ఉంది అంటే దేవుని బిడ్డలారా ఇక్కడ మనము చేసే ప్రతిదాన్ని కూడా ఆలోచించగలిగిన వారిగా, పంచి ఇచ్చేవారిగా మనం ఉంటాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా టైం లేదు కనుక కొంచెం ముందుకు వెళ్తాను నేను. రోమీయులకు రాసిన పత్రిక 3వ 8వ అధ్యాయం సార్ చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ అధ్యాయం కదా, 8వ అధ్యాయం ఒకసారి చూడండి. 27వ వచనం చదవండి. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఎట్టిదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వం గూర్చి లేక మన గుణాలను గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ కనబడే మరొక మాట ఏంటో తెలుసా? 1 జ్ఞానము, 2 చిత్తము, 3 మనస్సు. దేవునికి స్తోత్రం. మనస్సు ఆయనకి మనసు ఉందండి కదా. ఏంటిది? మనసున్న మంచిదే. గట్టిగా పడండి. అక్కడే మన మనసులో మళ్ళీ అయిపోయిందంట. ఆ మంచి మనసున్న యేసయ్య మన మీదకి వస్తే, అభిషేకం వస్తే, చూసారా, ఆ మనసు వస్తే ఉంటామంటే మనం ఇంత చెప్పాను కదా, ఒక రకంగా ఉంటాం. అంటే ఇక్కడ ఏమన్నాడో తెలిసే వాక్యము, దేవుని పిల్లలారా 27వ వచనం, మరియు హృదయంలో పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఎట్టిదో ఎరుగను. ఆత్మ యొక్క మనసు ఎట్టిదో ఎరుగను. ఆత్మ యొక్క మనసు ఎటువంటిదో తెలుసా? పరిశుద్ధాత్మ యొక్క మనసు ఎటువంటిదో తెలుసా? పరిశుద్ధాత్మ యొక్క మనసు ఎటువంటిదో తెలుసా? ఆత్మాభిషేకం యొక్క మనసు ఎటువంటిదో తెలుసా? అంటే విజ్ఞాపన చేసేది, ప్రార్థన చేసేది అంటున్నాడు. ఏలయనగా ఆయన చిత్తము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నది. దేవునికి స్తోత్రం. ఆయన మనసు ఎటువంటిది అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ మనసు ఎటువంటిది? ప్రార్థన చేసేదండి, విజ్ఞాపన చేసేదండి. అదే అభిషేకం మన మీద ఉంటే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తామా లేదా? నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ అభిషేకముల గురించి మాట్లాడినప్పుడు నేను అనగా కొన్ని సందర్భాలు చెప్తూ ఉండగా, 1 జ్ఞానము, 2 చిత్తము, 3 మనసు, 4 ప్రేమ. దేవుని స్తోత్రం. అలా చెప్పండి. ఇదే అధ్యాయంలో 15వ అధ్యాయం, ఇదే పుస్తకంలో రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 30వ వచనం చదువుతారా?
సహోదరులారా నేను యూదాలోనున్న అవిధేయులాగా చేతుల్లో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవుడు చేయి ప్రార్థన ఏమో నాతో కలిసి పోరాడవలని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కూర్చున్నాను. దేవుని స్తోత్రం. అంటే ఈ భక్తుడికి ఆత్మ ఉందంట, అదే పరిశుద్ధాత్మ. అందుకే ఆయన ఏం చేయగలుగుతున్నాడంట? ప్రేమించగలుగుతున్నాడంటండి. అంటే అది ప్రేమించగలుగుతున్నాడంటే ఆయనకు ఆత్మ ఉంది. ఆయనకి ఆత్మ ఉందంటే ఆత్మలో ప్రేమ ఉంది. అర్థమైందా? అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ కలిగిన వాడిగా మనకి కనబడుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. మీకు అర్థమైపోలే? సంఘాన్ని ప్రేమించాలి, అంజులు ప్రేమించాలి, దేశించిన వారిని ప్రేమించాలి, సేవకులు ప్రేమించాలి, నీ భర్తని ప్రేమించాలి, నీ భార్యని ప్రేమించాలి, నీ పిల్లలను ప్రేమించాలి, నీ పిల్లల తల్లిదండ్రులను ప్రేమించాలి. ఇలా చెప్పు టోటల్గా ఆ ప్రేమ ఉంది అంటే అక్కడ ఎవరున్నారట? చెప్పాలి, ఎవరున్నారట? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? నేను స్తోత్రం. మరి పరిశుద్ధాత్మ నాకు లేదండి, నేనేమో కేకలేయట్లేదండి, నేను కేకలేస్తున్నాను కనుక దేవుడు నాకు ఆ విధంగా ఏదో నాకు ఇచ్చాడు దేవుడు. ఏమండి అర్థమవుతుంది? అలాగే ఎవరో ఆ చేతులు పైకి ఎత్తి గట్టిగా దేవుని స్తుతించి ఆత్మచేత నింపబడింది. దేవుడు అది ఇచ్చాడు కనుక ఆవిడకి ఉన్నట్టే కాదు, నాకే ఉన్నట్టు కాదు, ఇంకొకరికి ఉన్నట్టు కాదు, ఆవిడవరకు ఉన్నట్టు కాదు, ఎవరెవరికి ఉన్నట్టు కాదు. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని వాక్యం చదివిస్తున్నాడు. దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతికేటువంటి బ్రతుకులు, దేవుని వాక్య ప్రకారంగా బ్రతికేటువంటి పరిస్థితులు వాళ్ళందరూ దేని చేత నింపబడ్డారంటే పరిశుద్ధాత్మ చేత వాళ్ళు అభిషేకించబడ్డారు. గనుక ఇక్కడ ఏమంటాడంటే ప్రేమను గురించి మాట్లాడు. పరిశుద్ధాత్మలో ప్రేమ ఉంది కనుక ఆ అభిషేకమును పొందే కనుక ఆ అభిషేకములో ఉన్న ప్రేమ నీలోకి వచ్చింది కనుక ఏమై ఉన్నావు? ప్రేమై ఉన్నావు. అంటే పరిశుద్ధాత్మ యొక్క లో కూడా ఒక గుణలక్షణం ఉంది అనే విషయం తెలుసుకున్నాం. ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. తెలివి నెహెమ్యా గ్రంథంలోకి రండి. 9:20 వచ్చింది తొందరగా. మరి ఎందుకంటే ప్రభు పని తీసుకోవాలి కదా మనం. వారికి బోధించుటకు ఏమండి? వారికి బోధించుటకు 9:20 అమ్మ. 9:20 నెహెమ్యా గ్రంథము 9:20 చదివి. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మ దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారికి దాహములకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించుతివి. వారి వస్త్రులు పాతికిలిపోలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ మాట అండి, ఎంత చక్కటి మాట అండి అన్నాడు. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. దేవుని స్తోత్రం. ఏ ఆత్మ అనేది? ఉపకారాత్మ. నీవిచ్చిన మన్నా యొక్క మానలేదు. వారి యొక్క దాహమునకు ఉతకమునిచ్చితివి. అంటే అప్పుడికి ఏమండి మోసే లేడు, అరణ్యం లేదు ఇక్కడ. అంటే ఇక్కడ ఎవరి గురించి జ్ఞాపకం చేస్తున్నాడు? మోసే, అరణ్యము, మన్నా, నీళ్లు, బండబద్దలు కొట్టడం, ఇదంతా కూడా ఎవరు? నెహెమ్యా గారు ఏం చేస్తున్న ప్రార్థనాపూర్వకంగా ఆ ప్రజలకి జ్ఞాపకం చేస్తున్నప్పుడు మాటలే మాటలు. కనుక వారికి బోధించుటకు నీవు ఉపకారాత్మ. ఏ ఆత్మది? అదేనండి, తెలివైన ఆత్మ, ఉపకారాత్మ. ఉపకారము కలిగిన వాడిగా నువ్వు ఉంటే, ఆ ఉపకారము కలిగిన మనసు లేక ఆ ఆత్మ నీకుంటే అదేమన్నాడో తెలుసండి? తెలివి కలిగిన ఆత్మ. తెలివి కలిగిన వాడు. తెలివి కలిగిన 4 రాళ్ళు వెనక్కి వేసుకుంటాడట. ఏంటంటే ఏండే వేసుకుంటాడా?
సామెత 4 రాళ్ళు వెనక్కేసుకుంటాడట. నిజంగా 4 రాళ్ళు వెనక్కేసుకుంటాడు లేదు నాకు తెలియదు. తెలివి కలిగిన వాడు, ఉపకారాత్మ కలిగిన వాడు, తెలివి కలిగిన వాడిని ఆ ఉపకారం ద్వారా ఆ తెలివి అదే ఆ ఉపకారం వలన ఏం జరిగిందో తెలిసి ఆ తెలివితేటల వలన అతను ఏం చేసాడో తెలిసి అంటే అనగా దేవుని దగ్గర 4 రాళ్ళు వెనకేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో నువ్వు ఏది వెనకేసుకున్నావు తెలియదు కానీ ఉపకారాత్మ నీ జీవితంలో మంచి చేయడానికి, నీ కుటుంబానికి మంచి చేయడానికి, పరలోకమునికి ఎక్కిపోవడానికి ఉపకారాత్మ భూమి మీద నీ మీద కుమ్మరించబడుతుంది. ఆ ఉపకారాత్మ తెలుగుగల ఆత్మే పరిశుద్ధాత్మ. అందరూ స్తోత్రం చెప్పండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కొక్క ఆత్మ గురించి చెప్పేసి నేను ముగిస్తా. అదే దుఃఖము కలిగిన ఆత్మ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30 వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. అంటే చెప్పండి. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయంటండి? పరిశుద్ధాత్మలో ఉన్నాయా లేవా? ఇట్లన్నిటికీ ఎవరో చెప్తాం అనుకున్నాను కదండి, టైం లేదు కదా. ఎవరిలో ఉన్నాయంటండి? ఏడ్చే గుణం ఎవరిలో ఉందంటండి కదా. ఎవరిని బట్టి ఏడవకూడదు? నిన్ను బట్టే. అక్కడ నిన్ను గురించి నన్ను గురించే మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచుకోడి అంటే ఎవరి గురించి? మనతోనే మాట్లాడుతున్నాడు. అంటే ఈయన కూడా ఒక దేవుడే, పరిశుద్ధాత్ముడు. ఏమండి ఆయనకి దుఃఖం లేదంటారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కదా. నేను ఇందాక ముందు చెప్పుకొచ్చిన జ్ఞానము, చిత్తము ఏం చెప్పుకొచ్చి ఇట్లాంటి వివరణలు ఉన్నాయి కానీ చెప్పడానికి అవకాశం లేదు. దీని గురించి కొంచెం కొద్దిగా వివరణిస్తాను. ఎందుకో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఏడుస్తున్నాడా లేడా? చెప్పండి. ఏడుస్తున్నాడా లేదా? కనుక ఎవరిని ఇస్తానని చెప్పేసి నేను ఎక్కడికి వెళ్ళిపోను ఊరుకునే. అనగా ఆది కాలంలో 6 వెళ్ళినప్పటికీ ఆయన దేవుడైన యెహోవా వీరిని చేసినందుకు ఏం చేశాడు? సంతాపమును. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు సంతాపం ఉంటున్నారు? ఎవరు ఏడుతున్నారు? దేవుడు. ఆయన ఎవరు? తండ్రి అయినా స్తోత్రం చెప్పండి. అంటే ఆయనకి ఏడుకుందా లేదా? ఏడుస్తున్నాడా లేడా? ఆయన వ్యక్తిత్వం కలిసిన మనిషే కదా, అదే దేవుడే కదా. ఆయనకి వ్యక్తిత్వం ఉంది కదా, మనకి మేలే. ఏడ్చి కూడా మనకి మేలే ఉంది కదా. ఆయనకి జ్ఞానం ఉండేది ఉంది కదా, తెలివి. ఇవన్నీ కూడా దేవుని పెట్టారు. జ్ఞానం నీకు ఉందంటే, తెలివి నీకు ఉందంటే, అనగా మనసు నీకు ఉందంటే ఇవన్నీ కూడా ఆది కాండంలో మనం చదివితే ఉంటారండి. దేవుడు తన స్వరూపములను తన పోలిక చొప్పున చేసుకున్నప్పుడు ఇవన్నీ పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఇంకొక మాట ఏమంటే లాజరు చనిపోయాడా లేదా? లాజరు చనిపోయాడని ఎంతమంది తెలుసు? లాజరు చనిపోయాడని. మార్తా మరియలకు సోదరుడు అయినా లాజరు చనిపోయాడు. కానీ లాజర్లు 2 ఉన్నారు కదా, అందుకని ఏమన్నాను నేను ఇప్పుడు? మార్తా మరియలేక సోదరుడు అన్నాను. అంటే ఇంకో లాజరు కూడా ఉన్నాడు, అతను చనిపోయాడు అండి. కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇది మరి నేను చాలా జాగ్రత్తగా చెప్పాలి కదా. మీరు ఏది నుంచి వెళ్ళిపోతున్నారో నాకు తెలియదు. నేనైతే జాగ్రత్తగా చెప్పలేదు అనుకో. అక్కడ ఏం చేస్తారో తెలుసండి, రికార్డ్ చేస్తాడు అనమాట. అంటే వాడు తీయకూడదు అంటండి, వాడు కలపకూడదు అంటండి. రికార్డ్ చేసి ఏంటంటే ఆ రికార్డులో ఏదైనా తప్పు వచ్చింది అక్కడ నన్ను ఎరగూడ ఎత్తనట్టుకుంది. మీ సంగతి నాకు కావాలంటండి. నాయన మీకు 1 అయితే నాకు 2 అంటండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటి అనరే? ఏండే మీకు 1 లక్ష నాకు 2 లక్షలు అనుకుంటారేంటి? మీకు 1 అంటే నాకు 2 అనుకుంటే మీరు ఫాస్ట్ గారికి ఎక్కువ అనుకుంటారు. కాదు, తీర్పులో మీకు 1 అయితే చూసారు. అందుకే నేను బోధకులు కాకండి అనమాట. స్వార్థికులుగా ఉండండి, ప్రభు దగ్గర దీనాలు తీసుకురండి, అనగా దేవుని ఆశీర్వాదాలు కొట్టేయండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏం చెప్పుకుంటాం? లాజరు దగ్గర ఏడుస్తున్నట్టు ఎవరైనా సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడండి? వాక్యాలు చెప్పట్లేదు, ఎందుకంటే టైం లేదు కదా. ఏడ్చాడా లేదా? లాజరు కుమ్ములి ఏడ్చాడటండి. ఏడ్చిన వాడు ఎవరండి? యేసు ప్రభువా. అక్కడ ఆది కాండంలో ఏడ్చిన వాడు ఎవరండి? మరి ఎఫెసీ పత్రికలు ఏడుతున్న వాడు ఎవరండి? అప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచించండి. కనుక దేవుని బిడ్డ వారికి కూడా కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. అసలు మనకే ఉన్నాయనుకుంటున్నాం కదా గుణ లక్షణాలు. అసలు చెప్పాలంటే మనలో కొన్ని గుణ లక్షణాలు మంచివి ఉన్నాయి, కొన్ని గుణ లక్షణాలు మంచివి లేవు. కానీ కొన్ని గుణ లక్షణాల్లో మంచి లేకపోవడం గల కారణం ఏంటంటే ఏదైనా తోటలో మనం దారి తప్పేసాం.
ఏమండి అప్పటి నుంచి మనం ఏంటంటే కొన్ని మాత్రమే ఏం చేసి అప్పుడప్పుడు దేవుళ్ళు ఎంపకెళ్ళగొట్టడం పనిష్మెంట్లు ఇవ్వడం వల్ల ఏంటంటే మంచి గుణ లక్షణాలతో కొంచెం ఏం చేస్తాం జాగ్రత్తగా ఉండడం. కానీ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం మీదకి వచ్చిన తర్వాత ఇంకా టోటల్గా ఆయన ఏం ఇవ్వాలనుకున్నాడండి? రాతి గుండెలు తీసివేసి అబ్బా సంపూర్ణంగా దేవుడు ఇవ్వాలనుకున్నాడు, చేయాలనుకుంటాడు. ప్రభు నన్ను దేవుని పిల్లలారా, దేవుని చిత్తమైతే ఏమండి ఈ పరిశుద్ధాత్మ అభిషేకమును గురించి సాదృశ్యాలు, ఈ పరిశుద్ధాత్మ యొక్క ఆ దేవుని గురించి అనగా అబప్తిసము అనే మాట ఆత్మ సంబంధంగా ఎక్కడ రాయబడింది, ఈ పరిశుద్ధాత్మల గురించి ఇంకా ఎవరు పొందాలి, ఎవరు పొందుతారు అనే విషయాలు రానున్నటి రోజుల్లో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మట్టికి మనం చిత్తగిద్దాం, ముగించుకుందాం. దేవుడు అలాగ ప్రభు ఆయన రాకడ కొరకు మిమ్మల్ని అందరినీ సిద్ధపరిచి బలపరిచి ఆయన అభిషేకములో నింపబడండి. ప్రతి మంగళ, ప్రతి శని, ప్రతి కూటాలు, ప్రతి ఆదివారం మీరందరూ ఆత్మచేత ప్రార్థించండి, అభిషేకం పొందండి, ప్రేమతో ఉండండి, జ్ఞానంతో ఉండండి, తెలివితేటతో ఉండండి, యేసు మనసుతో మీ యొక్క మనసు కలిపి ఉంచండి. ఇంకా అనేక విషయాలలో దేవుని కొరకు సిద్ధపడండి. పరిశుద్ధాత్మ అభిషేకము మీకు ఉండును గాక. అందరూ మాత్రం విందామా? అందరూ ఒకసారి 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి.